ఈరోజు తెలంగాణ శాసనసభ మొదటి రోజు సందర్భంగా వందే మాతర గీతం మరియు తెలంగాణ గీతం ఆలపిస్తున్నటువంటి సందర్భంగా వందే మాతరం గీతం ఆలపిస్తున్నటువంటి సందర్భంలో ఎంఐఎం పార్టీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్ళిపోవడాన్ని శివసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. ఎంఐఎం పార్టీ సభ్యులు వందే మాతరం వస్తున్నప్పుడు ఎందుకు బయటకు వెళ్ళారో సభ్య సమాజానికి ఓట్లేసినటువంటి ప్రజలకు సమాధానం చెప్పాలని శివసేన పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఎందుకు ఏం జరిగిందని చెప్పేసి బయటకు వెళ్ళారు మీరు? వందే మాతరం గీతం మీకు ఏం అన్యాయం చేసింది? ఏం నష్టం చేసింది? ఎవరికి ఏం పాపం చేసింది? వందే మాతరం గీతం పట్ల మీకు జరిగినటువంటి అన్యాయం ఏంది? అసంతృప్తి ఏంది? మీరు సమాధానం చెప్పాలని ఈరోజు శివసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ భారతదేశం నలుమూలల ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు వందే మాతర గీతం మా గుండెల్లో ఉంటుందన్న సంగతి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. భారతీయులు ఈరోజు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఈరోజు ఎంఐఎం పార్టీ చేసినటువంటి యొక్క దుర్మార్గమైనటువంటి చర్యని నిజంగా తప్పుపడతా ఉన్నది. మీరు సమాధానం చెప్పండి. ఏ లెక్కల సమాధానం చెప్తారో చెప్పండి. స్పీకర్ గారు ఈరోజు మేము విటెన్ చేస్తా ఉన్నాం. వందే మాతరం గీతం అవలంబిస్తున్నటువంటి సమయంగా వీళ్ళు ఎందుకు బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? దాని వల్ల జరిగినటువంటి నష్టం ఏంది? వాళ్ళు ఆ వందే మాతరం గీతం వీళ్ళకి చేసినటువంటి పాపం ఏంది? స్పీకర్ గారు అడగాలి. వీళ్ళు సమాధానం చెప్పకపోతే సస్పెండ్ కూడా చేయాలని చెప్పి శివసేన పార్టీ ఈరోజు విజ్ఞప్తి చేస్తుంది, డిమాండ్ కూడా చేస్తుంది. భారతదేశం అంటే ప్రపంచ దేశాలకు కట్టుబట్టు నేర్పినటువంటి దేశం, సంస్కృతి సాంప్రదాయాలకు నిలువైనటువంటి పుట్టినిల్లేది. వందే మాతరం గీతం అసలు ఏ పాపం చేసిందో ఎంఐఎం పార్టీ సమాధానం చెప్పాలని ఈరోజు శివసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. వందే మాతరాన్ని ఎవరు అవమానించినా ఊరుకునే ప్రసక్తి లేదు. వందే మాతరాన్ని ఎవరు తక్కువ చేసినా ఊరుకునే ప్రసక్తి లేదు.